మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఓవర్ టు యు. లిక్కర్ స్కామ్ సంబంధించి లిక్కర్ రవాణా కేసులకు సంబంధించిన విషయంలో ఈడీ దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇటీవలే లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి వారందరి ఇళ్లలో కూడా సోదాలు పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా లిక్కర్ స్కామ్ లో A1 గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అలానే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి నివాసం అలానే ఆఫీసుల్లో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే నడుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో ఈడీ ఎలా వెళ్లబోతోంది ముందుకనేది చూడాలి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ విచారిస్తోంది. 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య కేసు నమోదు చేసి ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేశారు. సో అందులో మనం చూడొచ్చు, రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి చూసినప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, అధికారులు, జగన్కు పిఎల్గా పనిచేసినటువంటి నాయకులు, అలానే సీనియర్ ఐఏఎస్ గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, ఇలా అనేక మందిని అరెస్టు చేసినటువంటి పరిస్థితి. సో ఈ కేసు విచారణలో భాగంగానే ప్రధానంగా రవాణా సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఎలా సాగింది, ఎక్కడెక్కడికి డబ్బులు చేర్చారు, ఏ రకంగా చేర్చారు, మొత్తం ఈ విషయాన్నంతా కూడా ఈడీ బయటకు తీస్తోంది. ప్రధానంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రంలో మొత్తం మనీనే అక్కడ ప్రతి షాప్లో కూడా డబ్బులతోనే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఏదైతే ఆన్లైన్ పేమెంట్స్ కు అవకాశం ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో ఆ సొమ్మునంతా కూడా ఏ రకంగా చేర్చారు, సో ఎక్కడెక్కడికి అది వెళ్ళింది అనేటువంటి పూర్తి విషయాలని ఈడీ కూడా బయటకు తీస్తోంది. ఎందుకంటే ఈ డబ్బులు అనేక ప్రాంతాలకు దారి మళ్లించారు. వివిధ షెల్ కంపెనీలు కూడా ఏర్పాటు చేసి దాంట్లో పెట్టుబడులుగా పెట్టారు. అటు సినిమాలు కావచ్చు, బంగారు కొనుగోళ్లు, అలానే ఇతరితర అనేక రంగాల్లో కూడా ఈ మనీని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అనేది ఈడీ విచారణలో తేలుతోంది. సో అందులో భాగంగానే ఈడీ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేసేందుకు ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సోదాలు నిర్వహిస్తోంది. అలానే పలువురిని ఇప్పటికే రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది తెలుస్తోంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఈ కేసు విషయంలో ఇప్పటికే సిట్ విచారించిన తర్వాత మొత్తం మనం చూస్తే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగిలినటువంటి ఆయనతో దగ్గర పనిచేసినటువంటి వారు కావచ్చు, ఈ కేసు విషయంలో ఈ మొత్తం స్కామ్ లో కీలకంగా వ్యవహరించినటువంటి వారందరి కూడా ప్రస్తుతం నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం, ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతోంది. ఇక ఫైనల్ గా ఏం చేయబోతున్నారు, సో ఫైనల్ స్టెప్ తీసుకునే ముందు ఈడీ కూడా ప్రస్తుతం అన్ని ఆధారాలను సేకరించేటువంటి పనిలో ఉందా అనేటువంటిదే ప్రస్తుతం తేలాల్సి ఉంది.